మనకి ప్రస్తుతానికి ప్రాజెక్ట్స్ నడుస్తున్నాయండి. అంటే హ్యూమన్లో, ఎన్వైరన్మెంట్లో, యానిమల్స్లో శాంపిల్స్ తీసుకొని దాంట్లో రెసిస్టెన్స్ అనేది ఎంతవరకు ఉన్నది అన్నది మనకి స్టేట్ లెవెల్లో ప్రాజెక్ట్స్ నడుస్తున్నాయి. అవన్నీ ఏంటంటే డేటా మనకి బయటకు రావడానికి కొంచెం టైం పడుతుంది. ప్రతి స్టేట్లో డేటా అనేది రావడానికి బయటపడుతుంది, కొంచెం టైం పడుతుంది. కానీ మన స్టేట్లో ఈ యాక్టివిటీ అయితే జరుగుతుంది. దానికి కావాల్సిన ఫండింగ్ కానీ శాంపిల్స్ కానీ అవన్నీ కలెక్షన్ అనేది స్టార్ట్ అయింది. వన్ హెల్త్ ఆధారితంగా ఇంతకు ముందర కూడా మనకి ఇండో డచ్ ప్రాజెక్ట్స్ ఇండో డచ్ పైలట్ ప్రాజెక్ట్ జరిగిందండి, కృష్ణా జిల్లాలోనే జరిగింది. అది ఇండియాను డచ్ గవర్నమెంట్ మధ్యలో ఉన్న కొలాబరేషన్తో ఈ ప్రాజెక్ట్ ముందుకెళ్ళింది. అట్లాగే ఇప్పుడు NCDC, నేషనల్ సెంటర్ ఫర్ డిసీజ్ కంట్రోల్, సో ఆధ్వర్యంలో మనకి కొన్ని ప్రాజెక్ట్స్ ముందుకు వెళ్తున్నాయి అధ్యయనం చేయడానికి. మేడం, ఇప్పుడు సాధారణ పౌరులలో నాకు డౌట్ ఏమిటంటే, కొంచెం అవేర్నెస్ ఉన్న వాళ్ళు ఎలాగో యాంటీబయాటిక్స్ విషయంలో కొంచెం కంట్రోల్లో ఉంటారు. డాక్టర్ గారు సలహా లేకుండా వాళ్ళు యాంటీబయాటిక్స్ వాడరు. ఒకవేళ డాక్టర్ గారు సలహా ఇచ్చిన తర్వాత ఎన్ని రోజులు వాడాలో అన్ని రోజులు వాడతారు, కంప్లీట్ చేస్తారు. సో కానీ వాళ్ళ ప్రమేయం ఎక్కడ ఇందాక మీరు చెప్పినట్లు వాళ్ళ ప్రమేయం లేకుండా పాల ద్వారానో, మాంసం ద్వారానో, లేకపోతే బియ్యం ద్వారానో కూడా ఇలాంటివి వచ్చేస్తాం, శరీరంలోకి వచ్చేస్తూ ఉంటాయి. సో వీటిని టెస్టింగ్ చేయడానికి మన దగ్గర ఏమన్నా ఉందా మేడం? ఎంత పర్సంటేజ్ ఉంది, ప్రజల ఆరోగ్యానికి ఎలా దెబ్బతీస్తాయి, ఇలాంటి వాటి మీద ప్రభుత్వాలు ఏమన్నా చర్యలు తీసుకుంటున్నాయా? మీరు ఏమైనా సిఫార్సు చేశారా? ప్రభుత్వం చర్యలు తీసుకోవాలంటే ప్రభుత్వానికి డేటా కావాలండి. సో ఆ డేటా కోసమే ఇందాక నేను చెప్పిన ప్రాజెక్ట్ అనేది వన్ హెల్త్ ప్రాజెక్ట్ నడుస్తుంది. సో ఏదైనా కూడా మనము ఇట్లా ఉంది అని మనం జస్ట్ నంబర్స్ గాల్లో నుంచి పుల్ చేయం కదా, మనకి ఎగ్జాక్ట్ నెంబర్స్ అనేవి కావాలి. సో దానికి నమూనాగా కొంతవరకు ప్రాజెక్ట్ ఒక ఏరియా ఐడెంటిఫై చేస్తాము. దాంట్లో ఈ శాంపిల్స్ ఒక 100 శాంపిల్స్ 200 శాంపిల్స్ టెస్ట్ చేసి ఒకసారి ఆ ప్రాజెక్ట్ రిపోర్ట్ బయటకు వచ్చిన తర్వాత దాని తర్వాత గవర్నమెంట్ యాక్షన్స్ అనేవి నెక్స్ట్ స్టెప్ అంటే. ఓకే మేడం, ఓకే. ఏఎంఆర్ సంబంధించి ఈ డాక్టర్లకు కానివ్వండి లేకపోతే స్టాఫ్కి కానివ్వండి, ఏఎంఆర్ వల్ల ఏమైనా సమస్యలు అంటే చికిత్సలో ఎటువంటి ప్రతిబంధకాలు ఏమైనా ఏర్పడుతున్నాయి అంటారా? ప్రతిబంధకాలు ఏర్పడుతున్నాయండి. ఏఎంఆర్ మహమ్మారి ఫిక్స్ చేశారు WHO, పాండమిక్ అన్నారు. కరోనా లాంటిది, కానీ కరోనాకి ఏంటంటే మనకు కనిపించింది కరోనా, దీన్ని సైలెంట్ పాండమిక్ లేకపోతే ఫేస్లెస్ పాండమిక్ అంటున్నారు. ఎందుకంటే మనకి ఎగ్జాక్ట్ నెంబర్స్ తెలియదు. 2019లో ల్యాన్సెట్ స్టడీ అన్నది ఒకటి బయట పెట్టారు. వాళ్ళు గ్లోబల్గా మొత్తం ప్రపంచవ్యాప్తంగా ఏఎంఆర్ వల్ల డైరెక్ట్గా మరణాలు ఎన్ని జరిగాయి అంటే 12 లక్షల పైన మరణాలు, 13 లక్షల దాకా మరణాలు జరిగాయి డైరెక్ట్ కాజ్గా. ఇండైరెక్ట్ కాజ్ వల్ల ఏఎంఆర్ ఇండైరెక్ట్ కాజ్గా 50 లక్షల దాకా మరణాలు జరిగాయి అని ఇప్పుడు రీసెంట్గా రిలీజ్ అయిన WHO రిపోర్ట్, అక్టోబర్లో రిలీజ్ అయిన రిపోర్ట్ ప్రకారం ఇట్లాగే మనం నియంత్రించకుండా వదిలేస్తే, ఎందుకంటే ప్రతి సంవత్సరం మనకి రెసిస్టెన్స్ రేట్ అన్నది 5% నుంచి 15% వరకు పెరుగుతూ పోతుంది. అదే సింపుల్ యూరిన్ ఇన్ఫెక్షన్ లాంటివి తీసుకుంటే 30% పెరుగుతుంది ఆ బ్యాక్టీరియాలో రెసిస్టెన్స్ అనేది. అంటే ట్రీట్మెంట్ కష్టం అవుతుంది. ఇలాగే వదిలేస్తే 2050 నాటికి 1 కోటి మరణాలు జరుగుతాయని. ఆల్రెడీ 2019 డేటాకే HIV, మలేరియా, ట్యూబర్కులోసిస్ కలిపితే మరణాల సంఖ్య కన్నా కూడా యాంటీమైక్రోబియల్ రెసిస్టెన్స్ వల్ల వచ్చే మరణాల సంఖ్య చాలా ఎక్కువ. ఇవన్నీ చూస్తే అంటే కొంచెం భయం వేస్తుంది, కానీ భయంతో మార్పులు తీసుకురాలేదు సమాజంలో. సో మీరు అడిగిన ప్రశ్నకు వస్తే హాస్పిటల్స్లో ఎట్లా ఇబ్బంది పడుతున్నారు డాక్టర్లు, ట్రీట్మెంట్కి లొంగకపోవడము, డాక్టర్లు ఇబ్బంది పడుతున్నారు, అలాగే పేషెంట్స్ కూడా ఇబ్బంది పడుతున్నారు. లాంగ్ స్టేస్ అంటే ఎక్కువ కాలం హాస్పిటల్లో ఉండాల్సి రావడం, ఎక్కువ ఎక్స్పెన్సివ్ యాంటీబయాటిక్స్, కామన్ యాంటీబయాటిక్స్కి లొంగకుండా ఇంకా పైన సెకండ్ లెవెల్, థర్డ్ లెవెల్కి వెళ్తే. సో నాకు తెలిసి ఇది ఒక విధంగా చెప్పాలంటే HIV అనగానే ఒక రోగం అని తెలుసు, లేకపోతే కిడ్నీ వైఫల్యం అనేది ఒక రోగం తెలుసు. ఈ ఏఎంఆర్ అనేది చాప కింద జిల్లాగా వీటన్నిటికీ కారణం అవుతూ ఉంటారు. సో సామాన్య ప్రజలకి ఏఎంఆర్ వల్ల మందులకు లొంగని పరిస్థితి వాళ్ళకి వచ్చిందన్న సంగతి కన్వే చేసే అవకాశం అనేది
డాక్టర్లు చేస్తూ ఉంటారు, మేబీ చేయొచ్చు. కానీ దాన్ని అర్థం చేసుకునే మెచ్యూరిటీ లెవెల్స్ సామాన్యులు ఉన్నాయా? హాస్పిటల్స్ మీద దాడి చేయడం, లేకపోతే ఇన్ని రోజులు పెడతారు, ఒక చిన్న రోగాన్ని తీసుకువెళ్ళి ఇన్ని రోజులు మీరు హాస్పిటల్లో పెట్టారు, ఇలాంటి ఉదాహరణలు కూడా గతంలో జరిగిన సందర్భాలు ఎన్నో ఉన్నాయి కదా. అవునండి, ప్రజల్లో ఒకటి డయాగ్నోస్టిక్స్ అనేది చాలా ముఖ్యమని, డయాగ్నోస్టిక్స్ విలువ అనేది ప్రజలకి దగ్గరకు ముందుకు తీసుకెళ్లాల్సిన అవసరం ఎంతైనా ఉందండి. అంటే వెంటనే యాంటీబయాటిక్స్ ఇవ్వకుండా ఆ పరీక్ష చేసి, కల్చర్ అనే పరీక్ష చేసి, కల్చర్ రిజల్ట్ ద్వారా ఏ యాంటీబయాటిక్స్ పనిచేస్తున్నాయో, కల్చర్ కొంచెం 48 hours పడుతుంది, మనకి 2 రోజుల పైన పడుతుంది. కానీ ఆ కల్చర్ పరీక్ష బట్టి యాంటీబయాటిక్స్ మార్చడం. పీసీఆర్ అనే పరీక్ష ఉంది, పీసీఆర్ చాలా ఎక్స్పెన్సివ్, దాన్ని ఎఫోర్డ్ చేసుకోగలిగిన వాళ్ళు చాలా తక్కువ మందే ఉంటారు. అట్లాగే మనకి ఇంకా పాయింట్ ఆఫ్ కేర్ డయాగ్నోస్టిక్స్, అంటే పేషెంట్ బెడ్ సైడ్ తొందరగా కనిపెట్టగలిగే డయాగ్నోస్టిక్స్ అనేవి ఇంకా రీసెర్చ్ ఫీల్డ్ దీనిలోనే ఉన్నాయి. ఇప్పటి వరకు ఇన్ఫెక్షన్ పరంగా మనకి పెద్దగా అందుబాటులో లేవు. ఒకటి ప్రామిసింగ్ థింగ్ ఏంటంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా ఈ ఇన్ఫెక్షన్ ఉండే అవకాశం ఉంది, ఈ ఇన్ఫెక్షన్కి ఈ యాంటీబయాటిక్స్ లొంగే అవకాశం ఉంది అన్నది ఎన్నో కేస్ స్టడీస్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్కి ఫీడ్ చేస్తే దీనివల్ల ఇట్లాంటివి మనకి అందుబాటులోకి వచ్చే అవకాశం ఎక్కువగా ఉంది. సో ఇలా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనేది మనకి ఇన్ఫెక్షన్ డయాగ్నోస్టిక్స్లో ఎంతో హెల్ప్ అవ్వడానికి ఫ్యూచర్లో చాలా ఆస్కారం ఉంది.